హలో అందరికీ నిన్న వీడియోకి గెస్ట్ చేయమంటే చాలా వరకు గెస్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామో చెప్పేస్తున్నాను. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడే మూవీ షూటింగ్ కూడా తీశారు. శ్రీ మంజునాథం మూవీ చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. అండ్ మేము ఎలా వెళ్ళామో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే ట్రైన్కి వెళ్ళాము. ముందు రోజే తత్కాల్లో బుక్ చేసుకున్నాము. అండ్ ట్రైన్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి మ్యాక్సిమము. తత్కాల్ ఇవేం బుక్ చేసుకోకుండా ప్యాసింజర్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ మేము తత్కాల్లో బుక్ చేసుకున్న టికెట్స్ పర్ హెడ్ 90 పడింది. మేము అటు నుంచి వచ్చేటప్పుడు అయితే ప్యాసింజర్కే వచ్చేసాము. పర్ హెడ్ 20 రూపీసే పడింది. ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ ఖర్చు ఏమీ అవ్వదు. మేమైతే కేఆర్పురం నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. కేఆర్పురం రైల్వే స్టేషన్ నుంచి మాకు 1 అవర్ జర్నీ పట్టింది బంగారుపేట వెళ్ళడానికి. బంగారుపేట రైల్వే జంక్షన్ దగ్గరలోని బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తే ఆటోస్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది గుడికి వెళ్ళడానికి. మేమైతే ఆటో త్రూ వెళ్ళామన్నమాట. మాకైతే పర్ హెడ్ 25 to 30 ఎలా పడింది అంతేని. మనకి బస్ అయినా ఆటో అయినా కరెక్ట్గా గుడి ముందే దించుతారనమాట. మనం ఏం భయపడక్కర్లేదు. అండ్ నెక్స్ట్ మాకు అదేంటి బస్ స్టాండ్ నుంచి ఆ గుడి వరకు 1/2 అవర్ జర్నీయే పడింది. దిగ్గానే మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళిపోగానే సైడ్న చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు అక్కడ. అండ్ నెక్స్ట్ టైం వచ్చి లోపలికి ఎంట్రీ అవ్వాలంటే 20 రూపీస్ టికెట్ ఉంటుంది. ఓన్లీ ఫోన్పే ఇవేమీ పనిచేయవు, ఓన్లీ క్యాషే అనమాట. మీరు అది గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసంలో వెళ్ళారంటే కొద్దిగా రష్ ఉంటుంది. మాకైతే 1 నుంచి 1.5 అవర్ పట్టింది దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యి ఇవన్నీ చేసుకునేసరికి. మెయిన్ అదే ఇక్కడికి వచ్చే పెద్ద శివలింగాన్ని చూడడానికి 1 అవర్ పట్టేసింది అనమాట. అండ్ లోపల దర్శనం అయితే అందరి గోత్రాలు పలుకుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు. లోపల చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. దేవుడివి విగ్రహాలు చాలా ఉన్నాయి. అందరిది దర్శనం అయిపోద్ది అనమాట. ఒక్కరిదే కాదు, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, సరస్వతి, లలిత చాలా మంది ఉన్నారు. చెప్పడానికి చాలా ఉన్నాయి. అండ్ గుడికి లోపల ఎంటర్ అయ్యి నుంచి లింగాలే కనిపిస్తాయి ఫుల్గా. మరి కోటి ఉండైనా ఉండొచ్చేమో, ఏమో ఉంటాయి అనే నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మూవీ తీశారంటే చాలా గ్రేటే కదా. ఇన్ని లింగాలు చూసేసరికి అసలు నాకైతే కళ్ళు రెండు సరిపోలేదు. మీరు బెంగళూరు దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ కార్తీక మాసంలో కాకపోయినా ఎప్పుడైనా విజిట్ చేయండి. చాలా బాగుంది గుడి అయితే మాత్రం. మస్ట్ అండ్ విజిట్ అనమాట. బయటికి రాగానే ఇలా అన్నీ ఉంటాయి. అండ్ మేము తినడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అటు నుంచి వచ్చేటప్పటికి అక్కడ ఏదో ఇలాంటిది జరుగుతుంది. నాకు ఇది కరెక్ట్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరైతే ఇప్పుడు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతేని. బాయ్ బాయ్. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.